నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈ రోజు ఏం వంట చేస్తున్నారు గుమగుమల్లో? వంకాయ సిమ్లా మిర్చి అండి. వంకాయ సిమ్లా మిర్చి. ఓ మంచి టేస్టీ కాంబినేషన్ అనుకుంటే కదా. చాలా బాగా వస్తుంది. అంటే జనరల్ గా ఏంటంటే మనం వీట్ కాంబినేషన్ లో అంటే ఒక్కొక్కటిగానే తీసుకొని మనం వేరే వేరే వెజిటబుల్ తో చేస్తూ ఉంటాం. అవును. సో అంటే ఒక్కొక్క దానికి మంచి టేస్ట్ ఉంటుంది. ఈ రెండింటిని మనం ఈ రోజు యాడ్ చేసి చేస్తున్నాం. చాలా బాగా వస్తుంది ఇది. ఓకే మరి వంకాయ సిమ్లా మిర్చి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ సిమ్లా మిర్చి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం ముక్కలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు. ఓకే మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదాం ఆ ప్రాసెస్. ఓకే అండి. సో చాలా సింపుల్ గా చేసుకున్నా కూడా మంచి టేస్టీ కాంబినేషన్ కదా ఇది. అందుకోసమే కొంచెం అంటే ఎక్కువగా మసాలా టైప్ లో అదేం లేకుండా సింపుల్ మెథడ్ లోనే చేస్తున్నాం. కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో ఇది కొంచెం మనకి టొమాటో పేస్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి కాస్త గ్రేవీ కర్రీ టైప్ లో వస్తుంది. గ్రేవీ కర్రీ టైప్ లో వస్తుందండి. ఓకే. సో టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని ముద్దకూరలో చేసుకున్నా కూడా బాగానే ఉంటుందేమో కదా. అలా కూడా చేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. సో చాయిస్ మనకు దేంట్లో కావాలని, అంటే రైస్ లోకి తీసుకుంటున్నామా చపాతీలోకి తీసుకుంటున్నామా బట్టి దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. వంకాయ ముక్కలు. ఓకే. కొంచెం మనకు వేగాలండి మనకు. సో కాస్త ఇది మత్త పెడితే తర్వాత మనము ఇక్కడ ఏంటంటే మనం సిమ్లా మిర్చి తీసుకున్నాం కదా. సో సిమ్లా మిర్చి మనకు కొంచెం ఫాస్ట్గానే వేగిపోతుంది కాబట్టి ఇవి కొంచెం మనకు వేగితే ఆ తర్వాత మనం అవి యాడ్ చేసుకోవచ్చు. సో రెండు ఒకటేసారి యాడ్ చేసిందంటే అవి తొందరగా వేగిపోయి మెత్తబడిపోయి ఇవి కొంచెం అలాగే పచ్చి పచ్చిగా ఉంటాయి. సో కాసేపు మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాం. ఓకే రాజుగారు. సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి. ఓకే అండి. ఇక్కడ వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రతిరోజు మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. అందులో భాగంగానే ఈరోజు మరొక చక్కటి చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. కొద్దిగా ఎగ్ వైట్, కొద్దిగా తేనె, ఇవి రెండింటిని బాగా కలుపుకుని ముఖానికి అంతా కూడా అప్లై చేసుకుని, అలాగే మెడకు కూడా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒక 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం తాజాగా కాంతివంతంగా తయారవడమే కాకుండా చర్మంపై ఉన్నటువంటి మడతలు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు మగ్గిందేమో. ఓకే అండి. సాఫ్ట్ అయింది. సో ఇప్పుడు సిమ్లా మిర్చి అండి. ఓకే. మనకు చిన్న సైజులో దొరికితే అలాగే మనం జస్ట్ తొడిమ కట్ చేసి అలా కూడా వేసుకున్నా బాగుంటుంది చూడడానికి. సరిపడా ఉప్పు, ఓకే, కారం, కొద్దిగా పసుపు. సో ఇవేంటి మనకు సిమ్లా మిర్చి మనకు తొందరగానే మగ్గిపోతుంది. ఇది కొంచెం వేగుతుండగానే మనం గ్రేవీ కొరకు టమాటో పేస్ట్ వాడుతున్నాం. ఓకే. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఎంటీఆర్ మసాలా వారి జీలకర్ర పొడి అండి. ఓకే. సో ఇంకా దీంట్లో గరం మసాలా ఏం అక్కర్లేదు? అక్కర్లేదండి, కొంచెం సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి యాడ్ చేస్తున్నాం కదా, అది సరిపోతుంది మనకి. ఓకే. సో ఇది రెండిట్లోకి తీసుకోవచ్చు మనం. రోటీతో చాలా బాగుంటుంది, రైస్ లో కూడా చాలా బాగుంటుంది. సో బేసిక్ గా వంకాయ కాంబినేషన్ దేనికైనా కూడా మనకి చాలా బాగా సెట్ అయిపోతుంది. ఎస్. సో ఇక్కడ అడిషనల్ గా మనం క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాం. అవును. సో అంటే మనకు క్యాప్సికమ్ నే సిమ్లా మిర్చి అని కూడా ఎక్కువ స్టార్టింగ్ లోనే ఎక్కువ మనకు సిమ్లా మిర్చి అనేది అలవాటు. తర్వాత క్యాప్సికమ్ అనేది. సో ఇది కూడా కొంచెం మనకు మగ్గితే మూత పెట్టేసిద్దామండి. ఓకే. ఇంకా తీసేసుకోవచ్చు, ఆల్మోస్ట్ మనకు అయిపోవచ్చింది. సో జస్ట్ అది కూడా కొంచెం ఆ గ్రేవీలో మగ్గితే రెడీ అనమాట. ఎస్. ఓకే. సో వెయిట్ చేద్దాం, చూద్దామా రాజు గారు. ఓకే.
ఓకే, ముక్క కూడా ఉడికిపోయింది. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. క్యాప్సికమ్ ఎప్పుడైనా మనకు కొంచెం 3/4 మగ్గిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సో ఆ వేడికి మిగతాది మనకు అగ్గిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. అండ్ కొంచెం అట్లా క్రంచిగా తగులుతున్నా కొన్ని డిషెస్లో మనకి బాగానే ఉంటుంది యాక్చువల్గా. ఎస్. అది వంకాయ ఏమో బాగా మగ్గిపోయింది, ఆ క్యాప్సికం మంచి గ్రీన్ కలర్ లో బాగా కనిపిస్తుంది. పొడుగు వంకాయ కూడా కదా కొంచెం కలర్ తక్కువ ఉంటుంది. అవునండి. నల్ల వంకాయ అయితే బాగా అది కూడా బాగా కనిపించేది. కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే. సో వంకాయ సిమ్లా మిర్చి రెడీ. ఓకే, మరి వంకాయ సిమ్లా మిర్చి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ సిమ్లా మిర్చి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత క్యాప్సికం ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ సిమ్లా మిర్చి రెడీ. వంకాయ సిమ్లా మిర్చి తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూడండి. మనం అనుకున్నట్టే ఆ రెండు తాలూకు ఫ్లేవర్స్ వంకాయకి బాగా పట్టేసింది. క్యాప్సికమ్ ఫ్లేవర్ పట్టేసింది. మనం వేసుకున్న టమాటో కూడా కొంచెం ఆ పులుపు కూడా యాడ్ అయ్యి చాలా బాగుంది. బేసిక్ గా వంకాయ టమాటో మంచి టేస్టీ కాంబినేషన్. అవును. పేస్ట్ లాగా కూడా వేసాం కదా, సో బాగా బ్లెండ్ అయింది ఆ పేస్ట్ అంతా కూడా. ఎస్ అండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. తెల్ల నువ్వుల్లో విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఐరన్ ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా బాగానే ఉంటుంది. అందుకని ఈ తెల్ల నువ్వుల్ని మనం తీసుకునే ఆహారంలో ఒక భాగం చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే చట్నీల్లో కానీ, ఫ్రైల్లో కానీ ఏదో ఒక రకంగా తీసుకోవచ్చు. అలాగే నువ్వులు, బెల్లము కలిపి ఉండలాగా చేసుకుని చిమ్మిలి ఉండ అంటారు కదా, దాన్ని కనుక ప్రతిరోజు ఒకటి తీసుకుంటే మహిళలకి చాలా మంచిది. ఎందుకంటే రక్తహీనతని చాలా వరకు ఇది నివారిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ దగ్గరలో ఉండే మహిళలకి మరింత ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. వేడి నీళ్ళు బాగా మరక కాచి అందులో ఏదైనా ఒక బాంబు వేసుకుని జలుబు చేసినప్పుడు, దగ్గుగా ఉన్నప్పుడు, గొంతు నొప్పిగా ఉన్నప్పుడు ముఖానికి ఆవిరి పడుతూ ఉంటాము. దానివల్ల చాలా వరకు రిలీఫ్ కూడా దొరుకుతూ ఉంటుంది. అలాగే బాగా మరక కాచిన వేడి నీళ్ళతో ముఖానికి ఆవిరి పట్టుకున్నాం అనుకోండి, చర్మానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారిపోతూ ఉంటుంది కదా, ఇలా పొడిబారకుండా చర్మానికి బాగా తేమ కూడా అందుతూ ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చక్కటి చిట్కా. ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచి. ముఖ్యంగా ఈ సీజన్లో బాగా దొరుకుతూ ఉంటాయి. కార్తీక మాసంలో ఉసిరికాయలకి చాలా ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం అయిపోయినా కూడా ఈ సీజన్లో ఉసిరికాయలు విరివిగా దొరుకుతాయి. తినడం వల్ల కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా రెసిస్టెన్స్ పవర్ బాగా డెవలప్ అవుతుంది. అలాగే ఉసిరికాయని చూర్ణంలాగా చేసుకుని ఇందులో కొద్దిగా పసుపు కూడా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకుంటూ ఉన్నట్లయితే మధుమేహం చాలా వరకు అదుపులో ఉంటుంది. ఇప్పుడు మరో చక్కటి చిట్కా చూద్దాం. ఒక్కోసారి ఎండలో ఎక్కువ తిరగడం వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల చర్మం బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. అంటే మురికి పట్టిపోతూ ఉంటుంది, చర్మం ఛాయ కూడా తగ్గిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మంచి ఫ్రెష్ పెరుగు తీసుకుని ముఖానికి, మెడకి, చేతులకి ఇలా బాగా అప్లై చేసుకొని మృదువుగా మర్దన చేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు అలాగే వదిలేసి దాని తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి ఒక 2-3 సార్లు తరచుగా చేస్తూ ఉన్నట్లయితే చర్మానికి పట్టిన ట్యాన్ అంతా కూడా చాలా వరకు పోతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా తయారవుతుంది. మీకోసం మొదటి చిట్కా. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రతిరోజు మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా, అందులో భాగంగానే ఈరోజు మరొక చక్కటి చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. కొద్దిగా ఎగ్ వైట్, కొద్దిగా తేనె, ఇవి రెండింటిని బాగా కలుపుకుని ముఖానికి అంతా కూడా అప్లై చేసుకుని, అలాగే మెడకు కూడా అప్లై చేసుకుని
ఒక 20 నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒక 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం తాజాగా కాంతివంతంగా తయారవడమే కాకుండా చర్మంపై ఉన్నటువంటి మడతలు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి.